హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 56. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్, రూప వాళ్ళ జీవితాలలో స్ట్రాంగ్గా నిలబడాలని, అప్పుడే పెళ్లి గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. తనని తాను ఎంత కంట్రోల్ చేసుకున్నా రూప కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు. రూప, అయినో ఈ గొడవల వల్ల నీ మనసు చాలా బాధపడింది అని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా ఎంతసేపని బాధపడతావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు తెలుసు సార్, నేను ఇదంతా ముందే ఊహించాను. నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. రూపా, ఎందుకు నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటావు? ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నీ మీద పడింది నింద, అది నిజం కాదు. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకంత మెచ్యూరిటీ లేదు. దట్స్ ఇట్. అది వాళ్ళ ప్రాబ్లం రూపా, నీ ప్రాబ్లం కాదు. నువ్వు దాని గురించి ఆలోచించి ఇలా డిస్టర్బ్ అవ్వద్దు. ఈ మాటలు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావాలంటే నాకు అదృష్టం ఉండాలి. ఐ యామ్ సో లక్కీ. అర్థమైందా అంటూ రూప చెయ్యి మీద తన చెయ్యి వేశాడు. ప్లీజ్ ఇంకొకసారి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. అర్జున్ వైపు చూస్తూ అలాగే అన్నట్లు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది రూప. వెరీ గుడ్, బీ స్ట్రాంగ్. నాకు ధైర్యం చెప్తున్నారు, కానీ మీకు కూడా చాలా బాధగా అనిపిస్తోంది కదా సార్? మీ కళ్ళల్లో కన్నీళ్లు చూశాను నేను. అఫ్ కోర్స్ బాధగా అనిపిస్తోంది. ఫ్యామిలీలో గొడవలు వస్తుంటే కొంచెం డిస్టర్బ్ అవుతాం కదా. బట్ పర్వాలేదు. ఈ బాధ భరించలేనిది అయితే కాదు. భరించలేని బాధ అంటే ఎలా ఉంటుందో నువ్వు నాకు బాగా రుచి చూపించావు రూపా. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా, అప్పుడు నరకం అనుభవించాను. అసలు నువ్వు సేఫ్గా ఉన్నావో లేదో కూడా తెలియదు. లిటరలీ పిచ్చివాడిని అయిపోయాను. అర్జున్ మాటలు వింటుంటే తన మీద తనకే కోపం వస్తోంది. గిల్ట్ ఫీల్ అవుతూ, ఐఎమ్ రియల్లీ సారీ సార్, నేను కావాలని చెయ్యలేదు. ఇట్స్ ఓకే రూపా, ఇకపై ఎప్పుడూ అలా చెయ్యొద్దు. నాకు నువ్వు మాట ఇచ్చావు, తప్పకూడదు, సరేనా? ఐ స్వేర్ సార్, ఈసారి నా నుంచి అటువంటి తప్పు జరగదు. నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను. బాగా నైట్ అయిపోయింది కదా, నిద్రపో. పర్వాలేదు సార్, నాకు నిద్ర రావట్లేదు. మీరు డ్రైవింగ్ చేస్తున్నారు కదా, మీతో మాట్లాడుతూ ఉంటే కొంచెం బెటర్. లేకపోతే మీకు నిద్ర వస్తుంది. రూపా, నాకు అలవాటే ఇలా లాంగ్ జర్నీలకు వెళ్ళడం. నువ్వేమీ భయపడకుండా హాయిగా నిద్రపో. నిజంగా నాకు నిద్ర రావట్లేదు సార్. రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి రూపా. ఇక నుంచి మన ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే చాలా కష్టం. ఇప్పుడు నువ్వు నిద్రపోతే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటావు. మీరు కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా సార్. షో, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నిద్రపో గట్టిగా అన్నాడు అర్జున్. అర్జున్ అంత గట్టిగా చెప్పడంతో తన సీట్ బ్యాక్ పుషింగ్ చేసుకుని కళ్ళు మూసుకుని నిద్రపోయింది రూప. చాలా దూరం డ్రైవ్ చేసిన తర్వాత ఒక పక్కగా కార్ ఆపి ఒక సిగరెట్ తీసి స్మోక్ చేస్తున్నాడు. తాను సాల్వ్ చేయాల్సిన కేసు గురించి ఆలోచిస్తూ, సిటీలో ఇంతమంది అమ్మాయిలు మిస్ అవ్వడం ఏమిటి? ఒకరి గురించి కూడా డీటెయిల్స్ తెలియట్లేదు. అందరూ ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరిగినట్లయితే డెడ్ బాడీ అయినా దొరికేది. అలా దొరకలేదు అంటే వీళ్ళని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? లాభం లేదు. డీప్ ఎంక్వైరీ చేయాల్సిందే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికీ 10 మంది అమ్మాయిలు కనిపించట్లేదంటే ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడతారు అనుకుంటూ కారు లోపల నిద్రపోతున్న రూప వైపు చూశాడు. సిగరెట్ చివరిదాకా వచ్చి సుర్రుమని అంటుకోవడంతో పక్కకి విసిరేసి, ఏంటి నేను సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అనుకుంటూ తిరిగి కారు లోపలికి వచ్చి కూర్చుని పక్కనే నిద్రపోతున్న రూప వైపు చూస్తూ తన ముంగురులను సరిచేస్తూ ముద్దు పెట్టుకోవాలనిపించి దగ్గరగా వెళ్ళాడు. ఏ వద్దు,
నిద్రపోతోంది. పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకున్నానని ఏడ్చినా ఏడుస్తుంది. మా మధ్య ఇప్పుడిప్పుడే లవ్ క్రియేట్ అవుతోంది. అప్పుడే గొడవలొద్దు బాబోయ్ అనుకుంటూ తన బుగ్గని చేతివేళ్లతో మృదువుగా అని తన చేతివేళ్లకే తాను ముద్దు పెట్టుకుంటూ రూప బుగ్గ మీదే ముద్దు పెట్టినంత థ్రిల్ ఫీల్ అవుతున్నాడు అర్జున్. 2 గంటల్లో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటి వరకు చేరుకుని కార్ పార్కింగ్ చేసి రూపా రూపా అంటూ అర్జున్ తట్టి నిద్రలేపుతుంటే చిన్నగా కళ్ళు తెరిచింది. ఏంటి సార్? వచ్చేసాం, దిగు. అప్పుడే అప్పుడే వచ్చేసామా? బేబీ, జర్నీ స్టార్ట్ చేసి 4 గంటలవుతోంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది నవ్వుతూ అన్నాడు అర్జున్. నిద్ర పట్టేసింది సార్, అస్సలు తెలియలేదు. నాకు తెలుసు నీకు నిద్ర వస్తోందని, అందుకే నిద్రపొమ్మని చెప్తున్నాను. నువ్వేమో నిద్ర రావట్లేదు అంటూ బలవంతంగా అలాగే కూర్చుందామనుకున్నావు. నవ్వుతూ కార్ డిక్కీ ఓపెన్ చేసి బ్యాగ్స్ తీసుకుని లోపలికి నడిచాడు. లోపలికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని దీప దగ్గరికి వెళ్ళింది రూప. మంచి నిద్రలో ఉన్న దీపని చూసి డిస్టర్బ్ చేయకుండా తిరిగి హాల్లోకి వచ్చింది. సార్, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు రూపా, బాగా నిద్ర వస్తోంది, కాసేపు నిద్రపోతాను. మార్నింగ్ 7కి నిద్రలేపుతావా కొంచెం? హా, తప్పకుండా నిద్రలేపుతాను, థ్యాంక్స్ అంటూ అర్జున్ నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూప కూడా అలారం పెట్టుకుని నిద్రపోయింది. 5 o'clock అవ్వగానే నిద్రలేచి గబగబా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి ముందు దీపం వెలిగించి వంటింట్లోకి వెళ్ళి క్లీన్గా అంతా తుడుచుకుని కాఫీ డికాషన్ తీసి మరొక స్టవ్ మీద పాలు పెట్టి కూరగాయలు కట్ చేసుకుంది. ఒక్కొక్కరు నిద్రలేస్తూ ఉన్నారు. తాయారు నిద్రలేవగానే మంచి వాసనలు వస్తూ ఉండడం గమనించి వంటింట్లోకి వచ్చి చూసి, రూపమ్మా, ఎప్పుడొచ్చినావు అడిగింది. తెల్లవారుజామున వచ్చాం తాయారు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇట్టా వచ్చావో లేదో అట్టా వంటింట్లోకి రావాలా? కాసేపు నిద్రపోకూడదు? నేను చూసుకుంటా కదా ఈ వంట పనంతా. వద్దు తాయారు, అర్జున్ సార్కి రుచిగా వండి పెడితేనే ఇష్టం. అంటే ఏందమ్మా, నేను రుచిగా చెయ్యనా? అలా కాదు, నా చేతి వంట ఆయన ఇంకొంచెం ఇష్టంగా తింటారు కదా. అట్టాగా, ఎప్పటికైనా నీ చేతి వంటే తినాలి కదమ్మా, చెయ్యి చెయ్యి అని నవ్వుతూ గదులన్నీ ఊడ్చుకు వస్తూ తన పనిలో తాను మునిగిపోయింది. పూరీ కుర్మా ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టి దీప దగ్గరికి వెళ్ళింది. హాయ్ రూపా, ఎప్పుడొచ్చావే? ఎర్లీ మార్నింగ్ వచ్చాను. నువ్వు బాగా నిద్రపోయావు, అందుకే డిస్టర్బ్ చేయలేదు. అయినా ఏంటే సడన్గా వచ్చేశారు? అదంతా పెద్ద కథ, తర్వాత చెప్తాను. ఇప్పుడు నాకు టైం లేదు, మనమిద్దరం తర్వాత మాట్లాడుకుందాం అంటూ తనకి కావాల్సిన హెల్పింగ్ అంతా చేసి మందులు, మెడిసిన్స్, ఎక్సర్సైజెస్. దీప ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతోంది కాబట్టి చిన్నగా అడుగులు వేయించడం. ఇలా దీప పనులన్నీ పూర్తయి బయటికి వచ్చేసరికి 7:15 అయ్యింది. రూప వంటింట్లోకి వచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టి 2 కప్పుల్లో పోసుకుని అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ చేసింది. 2-3 సార్లు కొట్టినా అర్జున్ తలుపు తీయలేదు. చిన్నగా తానే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. అర్జున్ మంచి నిద్రలో ఉన్నాడు. సార్ అంటూ 2-3 సార్లు పిలిచింది. టైం అవుతూ ఉండడంతో ఇంకా లాభం లేదని దగ్గరికి వెళ్ళి సార్ సార్ అని తట్టి లేపడానికి ప్రయత్నిస్తోంది. అర్జున్ నిద్ర మత్తులోనే రూప చేతిని పట్టుకుని తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు పక్కకి దొర్లుతూ. అర్జున్ అలా చేయడంతో రూపకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేంటి, నా చెయ్యిని ఆయన తల కింద పెట్టుకున్నారు అనుకుంటూ చిన్నగా లాగడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు కళ్ళు తెరిచాడు అర్జున్. రూప తన పక్కనే అంత దగ్గరగా కూర్చోవడం, ఒంగుని తన ఫేస్లోకి చూస్తూ ఉండడం చూసి, ఏయ్, ఏం చేస్తున్నావు అన్నాడు. నేనేం చేయట్లేదు సార్, కంగారు పడింది రూప. అరే, ఎందుకంత కంగారు? నేను మిమ్మల్ని నిద్రలేపుదామని వచ్చాను అంతే. నిద్రలేపుతుంటే మీరే నా చెయ్యిని పట్టుకుని తల కింద పెట్టుకున్నారు. అందుకే ఏం చేయాలో తెలియక పక్కన కూర్చుని నా చెయ్యి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇబ్బందిగా ఫీల్ అవుతూ అర్జున్ వైపు చూడలేక చూస్తూ చెప్తున్న రూపని చూసి నవ్వాడు అర్జున్. దీనికే ఇంత భయపడితే ఎలాగా? అయినా ఈరోజు స్టార్టింగ్ చాలా బాగుంది. రోజు ఇలాగే నిద్రలేపు. ముద్దు పెడుతున్నావేమో అనుకున్నాను తెలుసా. ఒక్క నిమిషం. అర్జున్ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు రూపకి. సరే, థ్యాంక్ యూ రూపా, రెడీ అవ్వాలి అంటూ బెడ్ దిగాడు. కాఫీ సార్, తీసుకువచ్చాను. 1 minute వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు అర్జున్. ఓ సెయ్ తింగరి బుచ్చి,
పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు. అర్జున్ సార్ ఏమనుకుంటారు నీ గురించి అని తనని తానే తిట్టుకుంటోంది రూప. కాసేపటికి బయటికి వచ్చి తనలో తానే మాట్లాడుకుంటున్న రూపని చూసి, ఏంటి మేడం గారు ఓ తెగ ఆలోచించేస్తున్నారు? ఏం లేదు సార్, కాఫీ చల్లారిపోతుంది, తాగండి అంటూ తీసుకువచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ. మరి నీకు? తీసుకువచ్చుకున్నాను సార్ అంటూ మరొక కప్ చూపించింది రూప. అంత దూరంగా నుంచుని తాగుతావా? నా పక్కనే కూర్చోవచ్చు కదా, ఇలారా పిలిచాడు అర్జున్. ఎందుకు సార్, పర్వాలేదు. పోనీ నేనే నీ దగ్గరికి రానా? ఆహా వద్దు సార్, నేనే వస్తాను. నడుచుకుంటూ వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. నువ్వు రెడీగానే ఉన్నావా? కాలేజ్కి వెళ్ళాలని చెప్పాను కదా. జడ వేసుకుంటే రెడీ అయిపోయినట్లే సార్. త్వరగా రెడీ అవ్వు, బైక్ మీద డ్రాప్ చేస్తాను. బైక్ ఎందుకు సార్, బస్సు వస్తుంది కదా. వద్దని చెప్తున్నాను, నేనే డ్రాప్ చేస్తాను, నేనే తెచ్చుకుంటాను. ఓకే? ఎందుకు? మీకు డబుల్ వర్క్ అవుతుంది కదా. ఏమీ లేదు, నాకేమీ అలా అనిపించట్లేదు. నా అనుకున్న వాళ్ళ కోసం ఆ మాత్రం టైం స్పెండ్ చేయొచ్చు. పైగా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికీ తెలియదు. నీ మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే అది మనసుకు తీసుకుని పిచ్చి పిచ్చి డెసిషన్స్ అన్నీ తీసుకుంటావు. నేను రిస్క్ తీసుకోలేను, అందుకనే చెప్తున్నాను, రెడీ అవ్వు. ఏంటి సార్ మీరు, నేనెక్కడికి పారిపోను. క్యూట్గా అంటున్న రూపని చూసి నవ్వుతున్నాడు అర్జున్. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నేను చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. భలే క్యూట్గా ఉన్నావు రూపా ఈరోజు. థ్యాంక్ యూ సార్. రూపా, నిన్న మనం ఏమీ చెయ్యకుండానే మా అత్తయ్య మనల్ని చూసి ఏదో చేసేస్తున్నాం అనుకుని పెద్ద గొడవ పెట్టింది. వాళ్ళనే మాటలకి నాకు మెంటలు వచ్చి నేను కూడా ఏదేదో మాట్లాడేశాను. మొత్తానికి చిలికి చిలికి పెద్ద గొడవ జరిగి ఇదిగో ఇలా ఇద్దరం అప్పటికప్పుడు బయలుదేరి బయటికి వచ్చేసాము. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని మనం ఏంటో వాళ్ళందరికీ ప్రూఫ్ చేయాలని అనుకుంటున్నాము. ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు ఒక్కటి నచ్చలేదు రూపా. ఏంటి సార్, గొడవ జరగడం గురించి మాట్లాడుతున్నారా? గొడవ జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా, దానికి నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను. మరి అంత క్యూట్గా ఏమీ తెలియనట్లు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగితే నేనేం చెప్తాను చెప్పు? మీరేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? నాకు నిజంగా అర్థం కావట్లేదు. అసలు మా అత్తయ్య ఆ టైంలో అక్కడ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. జరిగిన గొడవ ఎలాగో జరిగింది. ఆ టైంలో నువ్వు నేను చాలా క్లోజ్ అయ్యాము. ఇంకొక సెకండ్లో ముద్దు పెట్టుకుంటామన్న మూమెంట్లో జరిగింది. జర్నీలో వస్తున్నప్పుడు ఆలోచిస్తుంటే అనిపించింది, ఏమీ లేకుండానే ఇంత గొడవ జరిగిందేంట్రా అని. అయిన గొడవ ఎలాగో అయిపోయింది. రూపని ముద్దు పెట్టేసుకుందాం అనిపించింది. హా? అర్జున్ చెప్పింది వింటూ నోరు తెరిచి చూసింది రూప. రూప నోరు మూస్తూ, నువ్వు మరీ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దు. నేనేమీ పెట్టలేదులే, నిద్రపోతున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అర్జున్ అలా మాట్లాడుతుంటే సిగ్గుతో అక్కడ ఉండలేక కప్స్ తీసుకుని, నేను కిందకి వెళ్తాను సార్ అంటూ రూప ఒక్క అడుగు వేసిందో లేదో చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. ఏయ్, ఏంటి నేను మాట్లాడుతున్నాను, నువ్వు అలా వెళ్ళిపోతున్నావు? నా చెయ్యి వదలండి సార్. అంటూ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. తన నడుం చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ, రూపా, ఇప్పుడు ముద్దు పెట్టుకుందామా? ఏం చేస్తున్నారు సార్, నాకు భయం వేస్తుంది, వదలండి. ఓయ్, నిన్న ముద్దు పెట్టుకుంటా అంటే ఓకే అన్నావు కదా, నా ముద్దు నాకు ఇచ్చేసే. అమ్మో, ఇప్పుడు వద్దు సార్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి? పోనీ ఎప్పుడు ఇస్తావు చెప్పు, నేను వెయిట్ చేస్తాను. సార్, ముద్దు వద్దు, ఏమీ వద్దు. దిస్ ఈజ్ టూ మచ్ రూపా. నువ్వు ఇస్తానన్నావు కదా, మర్చిపోయావా? ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలి కదా. ఏంటి సార్, నిద్ర లేపి కాఫీ ఇద్దామని వస్తే నన్ను పట్టుకుని ముద్దివ్వు అని అడుగుతున్నారు? కోపంగా ఎక్స్ప్రెషన్ పెడుతున్న రూప ఫేస్ చూసి, అబ్బా ఇదంతా కోపమేనా అంటూ చక్కిలిగీలి పెట్టాడు అర్జున్. కోపంగా ఉండాలన్నా ఉండలేకపోతోంది. కిలకిలా నవ్వుతోంది. అబ్బా వదలండి సార్ అంటూ ఒక్క అడుగు దూరంగా నడిచింది. దిస్ ఈజ్ టూ మచ్ రూపా. నన్ను చూడు, పాపమని అనిపించట్లేదు. ఒక్క ముద్దు కోసం ఇంతలాగే ఏడిపిస్తావా? చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నిన్న 1 సెకండ్ మా అత్తయ్య ఆగితే బాగుండేది. ఒక్క ముద్దు కోసం నిన్ను బ్రతిమలాడలేక చేస్తున్నానే. బుగ్గ మీద పెడతాను సార్ అయితే.
ఏయ్, నేనేమైనా చిన్న పిల్లాడినా బుగ్గ మీద పెట్టడానికి అంటూ తనకి దూరంగా నుంచున్న రూప చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. రూప చేతిలో ఉన్న స్ట్రా తీసి పక్కకు పెట్టాడు. బొమ్మలాగా బిగుసుకుపోయింది రూప. కనురెప్పలు కూడా వేయట్లేదు. బిగుసుకుపోతున్న రూపని చూస్తూ, ఏయ్, ఏంటే కర్ర బొమ్మలాగా అయిపోతున్నావు? ఇలా అయితే ఎలాగా అంటూ తనని వదిలిపెట్టాడు. అంతే, ఒక్కసారిగా బయటికి పరిగెత్తింది రూప. పరిగెడుతున్న రూపని చూస్తూ, ఏయ్, చిన్నగా వెళ్ళవే, పడిపోతావు అంటూ, వామ్మో, ఇలా అయితే ఎలాగా? రేపొద్దున్న నా ఫ్యూచర్ ఏంటి? ఫస్ట్ నైట్ గదిలో నుంచి పారిపోతుందేమో. షూ అనుకుంటూ నిట్టూరుస్తూ టవల్ భుజాన వేసుకుని స్నానానికి వెళ్ళాడు. రూప గబగబా కిందకి వచ్చి తెగ టెన్షన్ పడడం గమనిస్తోంది తాయారు. ఏటమ్మా, ఏమైనాది? రూపని గమనిస్తూ అడిగింది. అమ్మో, నాకు చాలా భయం వేసింది. భయమైనాదా? ఎందుకమ్మా? తాయారు, నాకు ఒక విషయం చెప్పు. ఏటమ్మా, ఏ విషయమో? మీ ఆయన నిన్ను మొదటిసారి ముద్దు పెట్టుకున్నప్పుడు నీకేమనిపించింది? అడగలేక అడిగింది రూప. సి పాడు, ఏం ప్రశ్నమ్మా అది? ప్లీజ్ చెప్పవా? నాకు సానా చిన్నప్పుడే పెళ్ళైనాదమ్మా. నా మామ అంటే నాకు సానా ఇష్టం కదా. ఆడేం చెప్పినా వినేదాన్ని. కానీ నా మామ నా దగ్గర ఉన్నప్పుడు భలే గమ్మత్తుగా ఉండేది. తెగ సిగ్గుపడుతూ చెప్తోంది తాయారు. అడిగింది తప్ప అన్నీ చెప్తున్నావు. అయ్యో, చెప్తాను కానీ సినమ్మగారు, ఇంతకీ మీకెందుకమ్మా ఈ అనుమానం వచ్చింది? అది కూడా చిన్నబ్బాయి గారి గదికెళ్ళొచ్చిన తర్వాత అంటూ అలాగే చూస్తోంది తాయారు. ఓయ్, అలాంటిదేమీ లేదు. ఏంటి అలా చూస్తున్నావు? తడబడుతూ అంది రూప. ఉంటే మాత్రం తప్ప ఏంది? కాబోయే భార్యాభర్తలు కదా, ముసిముసిగా నవ్వుతూ అంది తాయారు. అమ్మో, నేను కదిపాను చూడు, నాకు బుద్ధి లేదు అనుకుంటూ రూప చిరుకోపం చూపిస్తూ తన గదిలోకి వెళ్ళి తడి తలంతా చక్కగా తుడుచుకుని జడవేసుకుంది. అయ్యో, ఇప్పుడు ఎలాగా? చచ్చినట్లు అర్జున్ సార్ని ఫేస్ చేయాలి కదా. బైక్ మీద వెళ్ళాలి, బైక్ మీద రావాలి. వామ్మో, ఈయనకి ఏమైంది? నన్ను సడన్గా కౌగిలించుకుంటున్నాడు, నడుం మీద చెయ్యి వేస్తున్నాడు. బాబోయ్ అనుకుంటూ హాల్లో అటు ఇటు తిరుగుతూ గోర్లు తెగ కొరికేసుకుంటోంది. అర్జున్ వస్తాడేమో అని ఒక్కొక్కసారి పైకి చూస్తోంది. రూపా, రూపా అని అర్జున్ పిలవడం విని ఉలిక్కిపడింది. తాయారు, అర్జున్ సార్ పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళి చూడు. పిలుస్తోంది నన్ను కాదుగా అమ్మా, మిమ్మల్నే. అరే, నాకు తెలుసు, నువ్వు వెళ్ళవా ప్లీజ్? ఏటోనమ్మా, సర్లే అంటూ, అబ్బాయి గారు టిఫిన్ పెట్టనా అంటూ అర్జున్ రూమ్కి వెళ్ళింది. రూప ఏది? ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయినాది బాబు, చక్కగా సింగారించుకున్నది. అవునా, సరే అయితే తను వడ్డిస్తుంది, నువ్వు వెళ్ళి పని చూసుకో. రూపా అని మళ్ళీ పిలిచాడు అర్జున్. తప్పదు, ఇంకా ఆయన ముందుకు వెళ్ళక తప్పదు అనుకుంటూ చిన్నగా నడుచుకుంటూ అర్జున్ ముందుకు వెళ్ళి చూసి చూడనట్లు ఐమూలగా అర్జున్ వైపు చూస్తోంది. ఏంటి, గదిలో కూర్చుని బయటికి రావట్లేదు? పిలుస్తుంటే వినిపించట్లేదా? రూప ఏమీ మాట్లాడట్లేదు. హలో మిస్ లైబ్రరీ, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏమీ లేదు సార్. సరేరా, టిఫిన్ వడ్డించు, చాలా ఆకలిగా ఉంది. రూప ప్లేట్లో 2 ఇడ్లీ, కారప్పొడి, నెయ్యి వేసి సర్వ్ చేస్తుంటే తన వైపే చూస్తున్నాడు అర్జున్. రూప, ఈరోజు ఎందుకనో చాలా అందంగా కనిపిస్తున్నావు, భలే ముద్దుగా ఉన్నావు. ఆ మాట విని రూప బుగ్గలు కెంపులవుతున్నాయి, చేతులు చిన్నగా వణుకుతున్నాయి. రూపని బాగా అబ్జర్వ్ చేస్తున్న అర్జున్, ఏం చేశానే నేను? ఇప్పుడు అంత నర్వస్ ఫీల్ అవుతున్నావు? కూల్గా ఉండు, నాతో పాటు నువ్వు కూడా తిను, కూర్చో అంటూ చెయ్యి పట్టుకుని లాగి పక్క చైర్లో కూర్చోపెట్టాడు. వద్దు సార్, నాకు ఆకలిగా లేదు. ఎందుకు ఆకలిగా లేదు? టైం 8:30 అవుతుంది. టైం టు టైం తినాలి రూపా. చూడు ఎలా ఉన్నావో, సన్నగా. అఫ్కోర్స్ ఇలా కూడా బాగానే ఉన్నావు అనుకో, కొంచెం ఒళ్ళు వస్తే ఇంకా అందంగా ఉంటావు అంటూ తనకి టిఫిన్ సర్వ్ చేస్తున్నాడు. అయ్యో చాలు చాలు సార్. అరే తిను, రేపటి నుంచి నువ్వు నాతో పాటే టిఫిన్ చేయాలి, ఓకే? ఇద్దరం కలిసి తిందాము అంటూ చిన్న నవ్వు నవ్వింది రూప. బాబు, పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు అందరూ ఎట్లా ఉన్నారు?
అప్పుడే అక్కడికి వచ్చిన ఆంజనేయులు అడిగాడు, అందరూ బాగున్నారు తాత? బాబు, చాలా కాలమైనది కదా, నేను కూడా ఒకసారి ఊరెళ్ళొస్తాను బాబు, ఇప్పుడు కళ్ళు కూడా బాగానే కానొస్తుండాయి. ఓకే, వెళ్ళిరా తాత, ముందే చెప్తే మాతో కారులో వచ్చేవాడివి కదా, ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను. అంటే మొన్న కంటాసుపత్రిలో చూపించుకోవాలని ఆగిపోయాను బాబు, బుక్ చేయండి బాబు. అట్టాగే. ఇద్దరూ కలిసి టిఫిన్ కంప్లీట్ చేసి దీపకి, తాయారికి, ఆంజనేయులకి సెండ్ ఆఫ్ చెప్పి బైక్ మీద బయలుదేరారు. ఒక పక్కకి సైడ్కి కూర్చున్న రూపని చూస్తూ, హలో మిస్ బేబీ, 60 ఏళ్ళ ముసలమ్మలాగా కూర్చోవడం మానేస్తే బెటర్. అసలు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వా? అటు ఇటు కాలు వేసుకుని కూర్చోవచ్చు కదా, ముసలిదానిలాగా కూర్చుంటావు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను? అర్జున్ మాట్లాడుతున్న మాటలు విని కొంచెం షాక్ అయ్యింది. ఇంతలోనే తేరుకుని అర్జున్ చెప్పినట్లే బైక్ ఎక్కి సీట్ వెనక్కి జరిగి కూర్చుంది. ఓయ్, ఏంటి నువ్వు అంత దూరంగా కూర్చుంటావు? నన్ను టచ్ చేయకూడదా ఏంటి? నేనేమైనా రాపిడో బాయ్ అనుకుంటున్నావా ఏంటి? ఏంటి సార్ మీరు ఇలా మారిపోయారు, ఏదేదో మాట్లాడుతున్నారు. షో, నేనేం మారలేదు. లేదు, చాలా చాలా మారిపోయారు. నన్ను ఒసేయ్ అన్నారు ఇందాక. నీకేమైనా ప్రాబ్లమా? నేను అలాగే పిలుస్తాను, నా ఇష్టం. నువ్వు నా పిల్లవి కదా. కాదు అంటే చెప్పు, లిమిట్స్లో రెస్పెక్ట్ ఇచ్చి మేడం గారు అని పిలుస్తాను. మీకెందుకో సార్ చాలా కోపం వచ్చేస్తోంది. నేను అలా అనలేదు. నన్ను మీరు ఎలా అయినా పిలవచ్చు, కానీ ఆ పిలుపు అలవాటు లేదు కదా సార్, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇట్స్ ఓకే, ఇక నుంచి డార్లింగ్ అని, మేరీ జాన్ అని పిలుస్తాను, ఓకే? అమ్మో, వద్దు వద్దు అని అంటున్న రూప ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్న నవ్వు నవ్వాడు. అమ్మయ్యా, నవ్వారు అంటూ రూప కూడా చిన్న నవ్వు నవ్వింది. అది సరే కానీ ఇందాకేంటి గదిలోకి వెళ్ళిపోయి పిలుస్తున్నా రాకుండా షై ఫీల్ అవుతున్నావు? ఏం చేయను సార్, నిన్నటి నుంచి చూస్తున్నాను, ముద్దు ముద్దు అని గోల చేస్తున్నారు. ఒకప్పుడు నా లిటిల్ ఫింగర్ టచ్ చేయడానికి కూడా మీరు ఆలోచించేవారు, కానీ ఇప్పుడు చాలా రొమాంటిక్గా బిహేవ్ చేస్తున్నారు. హలో బేబీ, ప్రేమించుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ వరకు ఎవరైనా లిమిట్లోనే ఉంటారు. అలాగే అక్కడే ఆగిపోతే వాళ్ళని లవర్స్ అనరు, స్ట్రేంజర్స్ అంటారు. అండ్ నువ్వు కూడా కొంచెం డెవలప్ అవ్వు. ఒక ముద్దు పెట్టుకుంటే ఏమీ కాదు. నేనేమో ఓపెన్గా నా ఫీలింగ్స్ చెప్తుంటే నువ్వేమో ముడుచుకుపోయి సైలెంట్ అయిపోయి పారిపోతున్నావు. చూడు, నా ఫీలింగ్స్ నీతో కాకుండా ఇంకెవరితోనో ఎలా షేర్ చేసుకుంటాను చెప్పు? నాకేమనిపించిందో అదే చెప్పాను. ఓహో, సో ప్రేమించుకుంటే ముద్దులు పెట్టుకోవాలా సార్? అంటే ఏంటి, దూరం దూరంగా ఉండి ప్రేమించుకుందామా? ఓన్లీ చూపులు మాత్రమే కలిసేలాగా? అంతకు మించి ముందుకు రాను అంటావా ఏమిటి? అలా అని కాదు సార్, పెళ్ళయ్యాక అడ్వాన్స్ అయినా పర్వాలేదు, కానీ పెళ్ళికి ముందే అంటే. రూపా, దిస్ ఈజ్ టూ మచ్. నిన్ననే కదా మనం అనుకున్నాము, నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే వరకు, నాకు పర్మిషన్ వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు అని. అలా జరగాలి అంటే ఎలా లేదు అన్నా ఒక 2 years పడుతుంది. అంతకాలం ఒకరిని ఒకరం చూసుకుంటూ మనసులో ఎన్ని ఫీలింగ్స్ వస్తున్నా చంపేసుకుంటూ కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా కష్టం. ఒక్క ముద్దు అడిగానంతే కదా, దానికి నువ్వు ఇంత సీన్? కొంచెం కోపంగా అన్నాడు అర్జున్. సార్, కోపం వస్తుందా మీకు? అర్జున్ మాట్లాడట్లేదు. కోర్స్ మీకు కోపం వస్తోంది, కానీ నాకెందుకనో భయంగా అనిపిస్తోంది. ఫస్ట్ టైం కదా సార్, ట్రై టు అండర్స్టాండ్. అయినా అర్జున్ మాట్లాడట్లేదు. సార్, ఏంటి సార్ మాట్లాడట్లేదు? అలా సైలెంట్ అయిపోయారేమిటి? ఏదైనా మాట్లాడండి సార్. సరే, ముద్దు ఇస్తానులేండి. నీ నీ ముద్దు నాకేమీ అక్కర్లేదు, తడబడుతూ అన్నాడు అర్జున్. ముద్దు అనగానే అర్జున్ మాట్లాడడం చూసి చిన్నగా నవ్వుకుంటూ, నిజంగా వద్దా సార్? వద్దు, నువ్వు ఏడుస్తూ నాకేమీ ముద్దు పెట్టక్కర్లేదు. ఏడుస్తూ కాదు సార్, ప్రేమగానే పెడతాను. అలాగే అంటావు, ఆ టైం వచ్చేసరికి ఎటో అటు పారిపోతావు, గదిలో కూర్చుని ఎంత పిలిచినా రావు. అర్జున్ డల్గా ఫేస్ పెట్టి మాట్లాడడం చూసి చిరునవ్వు నవ్వుతూ, ఆ ఫీల్ అలా ఉంది, నేనేం చెయ్యను. మీరు నా దగ్గరికి వస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తోంది. మిమ్మల్ని స్ట్రైట్గా చూడలేకపోతున్నాను. రూప తన ఫీలింగ్స్ చెప్తుంటే వింటూ,
నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, మరి మరి నాకు కూడా కొత్తే కదా, సేమ్ ఫీలింగ్స్ ఇక్కడ కూడా. కానీ నేను నీలాగా బిహేవ్ చేయట్లేదు కదా, ఇంకా కొంచెం క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు దూరంగా ఉండిపోతున్నావు రూపా. ఇప్పుడేం చేయాలి సార్? ఏం వద్దులే, చెప్పావు కదా, దూరంగా కూర్చుని అలా ఒకరిని ఒకరం చూసుకుంటూ ప్రేమించుకుందాం, నవ్వుకుందాం. తిన్నావా? తిన్నాను అని మాట్లాడుకుంటూ లవ్ చేసుకుందాం, ఓకే అన్నాడు అర్జున్ అదొక రకంగా మాట్లాడుతూ. అర్జున్ మాటలు విని కిల నవ్వింది రూప. ఏయ్, నవ్వకే, నాకు కోపం వస్తోంది. మీరు కోపంలో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు సార్. ఓ మై గాడ్, నువ్వేనా మాట్లాడుతోంది? ఇప్పుడు వాన కానీ పడుతుందా ఏమిటి? లేదు సార్, చాలా ఎండగా ఉంది కదా. నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నావు కదా రూపా, వానొస్తుందేమో. మళ్ళీ నవ్వింది రూప. సరే దిగుతావా, వచ్చేసాం అన్న అర్జున్ మాటలకి అప్పుడు చుట్టూ గమనించింది. అరే, అప్పుడే వచ్చేసామా? కాలేజ్ దగ్గరికి ఎప్పుడు వచ్చామో కూడా తెలియలేదు సార్. నవ్వుతూ బైక్ దిగి బాయ్ సార్ అంది రూప. బాయ్ రూప, ఈవినింగ్ వస్తాను. పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకో, స్టడీస్ మీద ఫోకస్ చేయి. ఓకే సార్, ఐ డూ మై లెవెల్ బెస్ట్. సరే, ఈరోజు నైట్ ప్లాన్ చేద్దాం. వెళ్తూ రూప వైపు రొమాంటిక్గా చూస్తూ కన్ను కొట్టి అన్నాడు అర్జున్. ఏంటి సార్ ఆ ఎక్స్ప్రెషన్? ఏం చెప్తున్నారు నాకు? ఒసేయ్, నువ్వే కదా ముద్దిస్తా అన్నావు. అంటే మీరు వద్దు అన్నారు కదా. ఊరికే అన్నానే నేను, కానీ నేను సీరియస్ అనుకున్నాను సార్. ఏంటి రూపా, ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నా నన్ను చూస్తుంటే నీకు పాపం అనిపించట్లేదు? అనిపించే కదా సార్, ఇందాక ఇస్తాను అని 2-3 సార్లు అడిగాను. మీరేమో అంత కోపంగా ఏమీ అక్కర్లేదు, నువ్వు ఏడుస్తూ నాకేమీ ముద్దు పెట్టక్కర్లేదు అన్నారు కదా. అబ్బా, ఊరికే అన్నానని చెప్తున్నాను కదా. ఈరోజు నైట్ ట్రై చేద్దాం, రిక్వెస్ట్గా చాలా ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు అర్జున్. నైటా? చూద్దాంలే అంది నవ్వుతూ. ఈలోపు ఫస్ట్ పీరియడ్ టైం అవ్వడంతో సార్ బాయ్ అంటూ గబగబా లోపలికి వెళ్ళింది రూప. చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చిన రూపని చూసి తేజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హాయ్ రూప అంటూ తన పక్కకి వచ్చి కూర్చుంది. హాయ్ తేజు, ఎలా ఉన్నావే? ఇదిగో ఇలా ఉన్నాను సింపుల్గా. ఎవరితోనైనా మింగిల్ అవుదామంటే ఒక్కరు కూడా సరైన వాళ్ళు కనిపించట్లేదే. టైం రావాలమ్మా దేనికైనా సరే. అంతేలే, మేడం గారు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. ఇంతకీ అర్జున్ సార్ ఏమంటున్నారే? ఏమంటారు? రూప అంటున్నారు అని సిగ్గుపడుతూ అంది రూప. అవును, కాలేజ్ బస్ ఎప్పుడో వచ్చింది కదా, నువ్వేంటి క్లాస్ రూమ్కి ఇంత లేటుగా వచ్చావు? ఎందుకంటే నేను కాలేజ్ బస్సులో రాలేదు, నన్ను అర్జున్ సార్ డ్రాప్ చేశారు. ఏంటే, అయితే మీరిద్దరూ బైక్ మీద షికార్లు కూడా మొదలుపెట్టారా? ఏమో అనుకున్నాను. పర్లేదు, బాగానే డెవలప్ అయ్యావు. తేజు, నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ అర్జున్ సార్ ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? రూపా, నువ్వు చాలా స్లోగా ఉన్నావు, కొంచెం ఫాస్ట్గా ఉండు అంటూ గోల చేస్తున్నారు. నేను ఆయన ప్రపోజల్కి ఓకే చెప్పినప్పటి నుంచి అర్జున్ సార్లో చాలా మార్పులు. అవునా? ఎందుకే అలా అంటున్నావు? అంతలాగా ఏం మార్పు గమనించావు? షూ, సీక్రెట్స్ ఇక్కడ మాట్లాడకూడదు. సార్ వచ్చే టైం అయ్యింది, ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము, తర్వాత చెప్తాను అంది రూప. క్లాస్ రూమ్లోకి ప్రొఫెసర్ వస్తారని అనుకుంటే ఆయన రాకుండా క్లాస్ తీసుకోవడానికి వర్ధన్ రావడం చూసి అందరూ లేచి సీనియర్ సెల్యూట్ చేసి కూర్చున్నారు. వర్ధన్ ఆ క్లాస్ రూమ్లో రూపని అబ్జర్వ్ చేశాడు. హౌ ఆర్ యూ రూప అని కళ్ళతోనే అడిగాడు. బావున్నాను అని రూప కూడా చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. వర్ధన్ జూనియర్స్ అందరినీ ల్యాబ్లోకి తీసుకువెళ్ళి ప్రాక్టికల్స్ చేయిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలా అందరికీ చెబుతూ ఒక్కొక్కరి స్కిల్స్ అబ్జర్వ్ చేస్తూ చిన్నగా రూప దగ్గరికి వచ్చాడు. రూప కాన్సన్ట్రేషన్గా ప్రాక్టికల్స్ చేస్తోంది. తన ఎదురుకుండా ఉన్న వర్ధన్ని గమనించట్లేదు. హాయ్ రూప అన్న వర్ధన్ పిలుపు విని తల పైకెత్తి చూసింది. హాయ్ అని చిన్న నవ్వు నవ్వింది. ఏంటి, చాలా చాలా బిజీగా ఉన్నట్లున్నావు? ఒక్కసారి కూడా కాల్ చేయాలని అనిపించలేదా? సారీ వర్ధన్, నిజంగానే బిజీగా ఉన్నాను. తేజాకి కూడా ఈ 2 వీక్స్లో జస్ట్ 2 టైమ్స్ మాత్రమే కాల్ చేశాను. పోనీలే, నీకు తేజ అయినా గుర్తుంది.
వర్ధన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాదు ఇది, బాధ. నన్ను కాదన్నావు, నా ప్రేమని రిజెక్ట్ చేశావు. రీజన్ ఏమిటి అని నేను అడిగితే నా మనసులో వేరొకరు ఉన్నారు అని చెప్పావు. ఇంతకు అతను ఎవరో ఏమిటో నాకు చెప్పకూడదా? తేజతో మాత్రమే నీ సీక్రెట్ షేర్ చేసుకుంటావా? నేను కూడా నీ ఫ్రెండ్నే కదా. కోర్స్ వర్ధన్, ఎందుకు అరుస్తున్నావు? యూఆర్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. ఇందులో సీక్రెట్స్ ఏమీ లేవు. అతను మరెవరో కాదు, అర్జున్ సార్. కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది రూప. ఇదంతా ముందే ఊహించిన వర్ధన్కి ఎందుకనో రూప చెప్పేది అస్సలు నచ్చట్లేదు. నాకంటే అర్జున్ సార్ బెటర్ అని రూపకి ఎందుకు అనిపించింది? మా డాడీ తనతో అలా బిహేవ్ చేయడం వల్ల నన్ను అవాయిడ్ చేసి అతనిని చూస్ చేసుకుందా? కోపంగా ఆలోచిస్తున్న వర్ధన్ వైపు చూస్తూ, ఏమైంది వర్ధన్? అడిగింది రూప. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.